తెలంగాణ నుంచి సీబీఐకి మరో కేసు వెళ్లనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించే యోచనలో సర్కారున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ట్యాపింగ్ కేసుపై సిట్ విచారణ జరిపింది. కీలక ఆధారాల్ని సిట్ అధికారులు సేకరించారు. ఇప్పటికే కాళేశ్వరం కేసును సీబీఐకి ప్రభుత్వం అప్పగించింది. తెలంగాణ నుంచి సీబీఐకి మరో కేసు వెళ్లనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించే యోచనలో సర్కారున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ట్యాపింగ్ కేసుపై సిట్ విచారణ జరిపింది. కీలక ఆధారాల్ని సిట్ అధికారులు సేకరించారు. ఇప్పటికే కాళేశ్వరం కేసును సీబీఐకి ప్రభుత్వం అప్పగించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేసుల్లో ఒక కేసు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం ఎన్ని పరిణామాలు చోటు చేసుకుందో అందరికీ తెలుసు. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ పై ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక సిట్ ని కూడా నియమించింది. సిట్ కూడా దీనికి సంబంధించిన దర్యాప్తు గత సంవత్సరం పాటు నుంచి కూడా చేసుకుంటూనే వస్తుంది. దీనికి సంబంధించిన కీలకమైనటువంటి ఆధారాలను కూడా ఇప్పటికే సిట్ సేకరించింది. ఎవరైతే అప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో ఉన్నటువంటి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు, తిరుపతన్న ఇంకా ఎవరైతే అధికారులు ఉన్నారో అందరినీ ఇప్పటికే అనేక సార్లు విచారణ జరిపిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కి బాధితులు ఎవరైతే గురి కాపాడారో వారి నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకుంది. అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిసిసి చీఫ్ కావచ్చు, అటు బండి సంజయ్, రఘునందన్ రావు, ఇలా ప్రతి పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ కి గురయ్యారో వారందరినీ కూడా పిలిపించి వారి దగ్గర నుంచి పూర్తి స్థాయి సమాచారాన్ని కూడా సిట్ తీసుకుంది. అనేక ఆధారాలు కూడా సేకరించిన విషయం ఇప్పటికే అందరికీ తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇప్పటికే ఒక కేసుని సిబిఐకి అప్పగించింది ప్రభుత్వం. ఆ కేసు కాళేశ్వరం సంబంధించినటువంటి కేసు. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత ఈ కేసుని సిబిఐకి అప్పగిస్తూ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఇప్పుడు మరో కేసుని కూడా సిబిఐకి ఇవ్వడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసుని కూడా సిబిఐకి ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే దీంట్లో అనేక మంది బాధితులు ఉన్నారు. దీంట్లో జడ్జెస్ కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యక్తులు కానీ, బిజినెస్ కి సంబంధించిన వ్యక్తులు కానీ అనేక మంది ఫోన్ ట్యాపింగ్ లో ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని చెప్పి ఒక ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసు సిట్ కంటే కూడా, ఎందుకంటే సిట్ చేసినట్టయితే ఇప్పుడు కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం కూడా ఏదైతే సిబిఐకి అప్పగిస్తున్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన నేతలు పదే ఒకటే పదని చెప్పుకుంటూ వచ్చారు. సిట్కి ఇచ్చినట్టయితే కాళేశ్వరం కూడా రాష్ట్ర ప్రభుత్వం కావాలనే తమపై రాజకీయ కక్షలో భాగంగా ఈ విచారణ చేసింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులకు ఇచ్చింది. అధికారులు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన వారు ఎలా చెప్తే అలా చేస్తారని విమర్శలు చేసేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి సిబిఐకి ఇచ్చామని చెప్పి స్పష్టం. ఇప్పుడు దీంట్లో కూడా ప్రస్తుతం అలాంటి ఆలోచనలే ప్రభుత్వం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే సిట్కి సంబంధించి ఇప్పటికే దర్యాప్తు పూర్తయింది. దర్యాప్తు పూర్తి అనేక ఆధారాలు కూడా సేకరించిన నేపథ్యంలో అటు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు దీంట్లో కక్షపూరితంగానే ఏదైతే వివరిస్తుంది, మేము ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేయలేదు అనే ఒక అంశాన్ని పదే చెప్తూ కేవలం రాజకీయ కక్షలో భాగంగా చేస్తున్నారని చెప్పుకుంటున్న నేపథ్యంలో ఈ కేసుని కూడా సిబిఐకి అప్పగించినట్టయితే ఖచ్చితంగా సిబిఐ పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఎందుకంటే దేశంలోనే సిబిఐకి మించినటువంటి ఎంక్వైరీ సంస్థ ఇంకోటి లేదు. సో ఖచ్చితంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుందని చెప్పి భావిస్తున్నారు. ఎందుకంటే దీంట్లో జడ్జిలు, డాక్టర్లు, రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ అందరూ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసుని సిబిఐకి అప్పగిస్తేనే సముచితం, న్యాయంగా ఉంటుందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ప్రకటన అయితే రావాల్సి ఉంటుంది. ఆల్రెడీ కాళేశ్వరం కేసు అప్పగించాక ఇప్పుడు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా అప్పగించడంపై అసలు ప్రభుత్వ వ్యూహాన్ని ఎట్లా చూడాలి? ప్రభుత్వం చాలా స్పష్టంగా చాలా క్లారిటీగా చెప్తుంది. పిసిసి అధ్యక్షుడు మాట్లాడినప్పుడు కానీ, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు కానివ్వండి, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రతి కేసుని కూడా క్షుణ్ణంగా ఖచ్చితంగా దర్యాప్తు చేస్తాం. రాజకీయ కోణంలో కానీ, కక్ష సాధింపు ధోరణిలో కానీ ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం చూడట్లేదు. ఎవరైతే తప్పు చేస్తారో, ఎవరైతే తప్పు చేసిన వారు బయట తిరుగుతున్నారో వారికి ఖచ్చితంగా శిక్ష పడాలి, వారికి అది కూడా న్యాయపరంగా పడాలని చెప్పి కూడా భావిస్తున్నాం. అయితే దాంట్లో కూడా రాజకీయ ప్రమేయం లేదు అని నిరూపించుకోవడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్, పూర్తి ఆధారాలు తీసుకోవాలి తప్ప కక్ష సాధింపుల ధోరణిలో ఎలా అయితే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయో ఆ ధోరణిలో మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తీసుకోదు అని చెప్పి కూడా చాలా స్పష్టంగా వారిద్దరు చెప్పుకుంటూ వస్తారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే కాళేశ్వరానికి సంబంధించినటువంటి దాన్ని సిబిఐకి అప్పగించారు. సిబిఐకి అప్పగించడం అంటే అది సెంట్రల్ కోర్టులో వేయడం అన్నట్టు. అంటే దాదాపుగా బీజేపీ సంబంధించినటువంటి పని. ఇప్పుడు ఎందుకంటే బీజేపీ పదే ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో కావచ్చు, లేదంటే కాళేశ్వరానికి సంబంధించిన విషయం కావచ్చు, సిబిఐకి అప్పగించండి, మేము వారి సంగతి చూస్తాం, మీరు బీఆర్ఎస్ కలిసే ఉన్నారని చెప్పి కూడా
పదే పదే బీజేపీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వచ్చింది. సో ఈ నేపథ్యంలో కాళేశ్వరానికి సిబిఐకి అప్పగించడమే కాకుండా సిబిఐకి లెటర్ కూడా రాసింది. త్వరగా దీనికి సంబంధించినటువంటి కేసును టేకప్ చేయాలని చెప్పి కూడా లెటర్ కూడా రాసింది. సో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో కూడా ఇదే ధోరణిని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తుంది. ఖచ్చితంగా సిబిఐకి ఇచ్చినట్టయితే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పరిధి నుంచి సెంట్రల్ పరిధిలోకి వెళ్ళిపోతుంది. సో సెంట్రల్ సంబంధించినటువంటి పార్టీ బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. మరి బీజేపీ బీఆర్ఎస్ తో కలిసి లేకపోతే ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బీజేపీ కోర్టులోనే బాల్స్ వేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఇంకేదో ప్రకటన రావాల్సి ఉంటుంది. ఏదైతే సిబిఐకి అప్పగిస్తున్నట్టు రావాల్సి అయితే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన మాత్రం బీజేపీని ఇరకాడంలో పెట్టేసి అటు బీఆర్ఎస్ ని ఇరకాడంలో పెట్టేయాలని చెప్పి పూర్తి స్థాయికి ఇట్లాంటి రాజకీయ కక్ష ధోరణి లేకుండా మేము పోతున్నామని చెప్పి ప్రజలకు కూడా చెప్పేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే కేసును సిబిఐకి అప్పగించాలని చూసినట్టు మనకు తెలుస్తుంది సింధు. థ్యాంక్ యూ అజీమ్.